భారత్ పాక్ మధ్య యుద్ధం తప్పదా? పాకిస్తాన్ సైన్యానికి సేవలు రద్దు చేయడం వెనుక కారణమేంటి? ఒకవేళ భారత్ దాడి చేస్తే వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాలని సైన్యానికి ఆదేశాలివ్వడం వెనుక మతలబు ఏంటి? భారత్ దాడి చేస్తే తిరిగి దాడి చేసేందుకు పాక్ సిద్ధంగా ఉందా? లేక మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించాలని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోంది? అసలు భారత్తో యుద్ధం అంటే పాకిస్తాన్ ఎక్కడి వరకు నిలబడగలదు? మరో 48 గంటల్లో పాకిస్తాన్పై భారీ దాడి జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. భారత్కు మద్దతుగా రంగంలోకి ఇజ్రాయెల్ మోసాద్ టీం దిగినట్లు తెలుస్తుంది. అత్యాధునిక టెక్నాలజీ సాయం అందిస్తోందని పాకిస్తాన్లో భారీ విధ్వంసానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం తెలిపింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రదేశాలను హై అలర్ట్గా ప్రకటించారు. చార్మినార్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, వైజాగ్ ఎయిర్పోర్ట్, వైజాగ్ ఆర్కే బీచ్, విజయవాడ రైల్వే స్టేషన్ ఇలాంటి కొన్ని ప్రదేశాలను హై అలర్ట్గా ప్రకటించారు. పోలీసులను బందోబస్తీగా పెట్టారు. జనాలను అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నారు.